హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్మన్ తెలుగు టాక్స్. ఫిబ్రవరి అయిపోతుంది, ఇంకా ఎండలు వస్తాయి అనుకుంటే ఇక్కడ స్నోఫాల్ ఇంకా గట్టిగా అవుతుంది బ్రో 2 డేస్ నుంచి. సో ఈరోజు అయితే మేము మా కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి మాకు హాస్పిటల్లో పోస్టింగ్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఆ ప్లేస్లో నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను, బట్ ఏంటంటే లోపల మాకు వీడియో తీయడానికి అలౌ చేయలేరు. సో అలా రోడ్డు పైన వాక్ చేసుకుంటూ స్నో పడుతుంటే మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. సో అక్కడైతే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్తో కలిసి. స్నోఫాల్లో బయట నడుచుకుంటూ వెళ్తే అసలు సూపర్ ఫీల్ ఉంది బ్రో. బయట చలి పెట్టినా పర్లేదు, కానీ స్నోలో ఫస్ట్ టైం నేను ఇట్లా నడవడము. అక్కడ ఉన్న వెదర్ అండ్ నాయిస్ లేకుండా, పీపుల్స్ ఎవరు కనిపించకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు. సో విత్ కాలేజ్ స్టూడెంట్స్తో అందరితోని. ఇక్కడ మనకి థియరీ ప్లస్ ప్రాక్టికల్ చాలా ఈక్వల్గా ఉంటాయి. కొంచెం చదువుకోవడానికి కూడా ఈ మెడికల్ సిస్టమ్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టము మన ఇండియాలో లాగా పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చి పెద్ద పెద్ద థియరీలు రాసే అవసరం ఏం లేకుండా చాలా షార్ట్గా అయిపోతుంది. వీళ్ళకి ఆన్సర్ పర్ఫెక్ట్గా కొంచెం చిన్నగా రాసి పర్ఫెక్ట్గా రాసి సరిపోతుంది. సో ఈ సిస్టమ్ అయితే బాగా నచ్చింది. నేను స్టార్టింగ్లో నాకు టఫ్ అనిపించింది, ఎందుకంటే ఈ జర్మన్ లాంగ్వేజ్ కానీ ఈ స్టడీ కానీ ఈ మెడికల్ కోర్సులు చేసే వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది, కొంచెం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అందుకే చాలామంది అబ్రాడ్లో మెడికల్ స్టడీస్ చేస్తారేమో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.